మా చిరమున్నాడు నీకు ఒక అద్భుతం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచాలు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. మార్చి 23వ తారీఖు ఆదివారం అండి. ఈ ఆదివారం గురించి నేను ప్రార్థన చేసినప్పుడు ఆత్మలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసిన విషయం ఏంటంటే ఈ ఆదివారం నాడు 23వ తారీఖున నేను జనాలతో మాట్లాడుతాను, వారిని సందర్శిస్తాను, వారికి అద్భుతం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. అలాగే ఈ ఆదివారం నాడు మిఖాయిల్ ప్రధాన దూత కొన్ని అద్భుతాలు చేయడం కోసం సెకండ్ అవర్ అన్న బేతల్ డౌన్ను రాబోచున్నాడు, వచ్చి జనాలు సందర్శించబోచున్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చుకున్న నమ్ముచు వాళ్ళు గట్టిగా వరిసీవ్ అని చెప్పండి. సో కాబట్టి ఈ ప్రవచన వాకు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం దేవుడు సెలవిస్తున్నాడు. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైన దేవైనా ఉండునని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు ఆయన శక్తిమంతుడండి, ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ ఉండదు. ఆయన సర్వశైలకు దేవుడే ఉన్నాడు. ఆయన పేరు యెహోవా. ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ ఆదివారం నాడు ఎవరైతే నన్ను సిగ్నల్ బేతల్ టవర్లో నన్ను ఆరాధించడం కోసం వస్తారో, ఘనపరుస్తారో, స్తుతి మహిమ చెల్లిస్తారో, పరిశుద్ధాత్మతో తెలియచేసే విషయం ఏంటంటే నేను వాడిని ప్రత్యేకంగా వాడిని సందర్శిస్తాను, విడిపిస్తాను, కార్యం చేస్తాను. ఈ ఆదివారం అభిషేక ఆరాధనలో ప్రధాన దూతైన మిఖాయిల్ను కూడా స్వయంగా పంపిస్తాను సెలవించి ఉన్నారండి. సో ఎవరైతే ఈ యొక్క ఆరాధిస్తారో సిగ్నల్ బేతల్ టవర్లో ఈ ప్రధాన దూతైన మిఖాయిల్ వచ్చి వారికి ప్రత్యేకంగా కొన్ని కార్యాలు కొన్ని అద్భుతాలు చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి. ఈ మార్చి 23 ఆదివారం నాడు సికింద్రాబాద్ బేతల్ టవర్లో 2 అభిషేక ఆరాధనలు ఉంటాయి. సో ఉదయం 9 గంటలకు ఉంటుంది, అలాగే సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఉదయ అభిషేక ఆరాధనలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మిఖాయిల్ను ఆ దూతగణాన్ని పంపిస్తాను. ఎందుకంటే 15 రోజుల పాటు ఎవరైతే నమ్ముచున్నారో, ఈ మినిస్ట్రీ వెంబడిస్తున్నారో వారి విషయంలో కార్యం చేస్తానని ప్రభు సెలవించుకున్నాడు. ఆయన చేత ఈ ఆదివారం నాడు మన సమాజంగా కూడుకుంటూ ప్రభును గణపరుస్తుండగా, ఆయన నామాన్ని స్తుతిస్తుండగా, వాక్యాన్ని ధ్యానిస్తుండగా, ఆయన కోసం కనిపెడుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మిఖాయిలు దూత వచ్చి ఒక్కొక్కరిని ప్రత్యేకంగా దర్శించబోచున్నాడు. మీ చుట్టూ ఏమైతే మంత్రశక్తులు పనిచేస్తున్నాయో అవన్నీ విరగొడతారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో మిఖాయిల్ ప్రధాన దూత వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మంత్రశక్తులు కాలిపోతాయి. అలాగే చాలా కాలం నుంచి ఏమైతే పనులు సాగకుండా ఆలస్యం అవుతూ ఉన్నాయో ఆ పనులను కూడా జరుగుతాయి. అలాగే ఏ మంత్రశక్తి అయితే మిమ్మల్ని వెంటాడుతూ పీడిస్తూ ఉందో ఆ మంత్రశక్తి కాలిపోతుంది. దురాత్మలు మిఖాయిల్ను చూసి భయపడతాయి. ఎందుకంటే మిఖాయిల్ రంగప్రవేశం చేసినప్పుడు కార్యాలు జరుగుతాయండి. మోషే శరీరాన్ని లూసిఫర్ దొంగలించే ప్రయత్నం చేసిన మిఖాయిల్ వచ్చి ఆ యొక్క పార్థివ దేహాన్ని కాపాడాడు. అలాగే పరలోకంలో ఉన్న దూతల్ని మోసం చేసినప్పుడు లూసిఫర్తో మన దూతలతో యుద్ధం చేసి పరలోకం నుంచి కింద పడేసే విధంగా చేశాడు. ఇంకా అనేకమైన కార్యాలు చేశాడు. గాబ్రియల్ దూతను వెళ్లకుండా ఆ యొక్క దురాత్మలు ఆపేసినప్పుడు మిఖాయిల్ ప్రాంతంతో వచ్చి రిలీజ్ చేసి దానిల మీదకు వచ్చే విధంగా చేశాడు. ఇలా చూసుకుని పోతే మిఖాయిల్ ప్రాంత దూతగణం అనేకమైన కార్యాలు చేశారండి. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి. ప్రభా ఈ మార్చి 23వ తారీఖు నాడు సిగ్నల్ బేతల్ టవర్ ఉదయ అభిషేకం 9 గంటలకు, అలాగే సాయంకాలం 5 గంటల అభిషేకార్థనలు వెళ్తుండగా ప్రభు నా విషయంలో మీ మిఖాయిల్ ప్రధాన దూత కార్యం చేయాలి, దర్శించాలి, విడిపించాలి, అద్భుతాలు జరిగించాలి ప్రభాని ప్రార్థన చేసుకోండి. ఎవరైతే ప్రార్థన చేసుకుని వస్తారో ఈ సూర్యపోకాల అభిషేకార్థనలు, సాయంత్రకాల అభిషేకార్థనలో మిఖాయిల్ ప్రధాన దూత కొన్ని అద్భుతాలు చేస్తానని ప్రవచిస్తాను. హరిశివ్ అని చెప్పండి. మంత్రశక్తులు కాలిపోతానని ప్రవచిస్తున్నాను. హరిశివ్ అని చెప్పండి. సర్వీస్లోనే ముట్టుచుండగా మీ వెంటనే సాక్ష్యంతో వస్తానని ప్రవచిస్తున్నాను. హరిశివ్ అని చెప్పండి. ఏ ఆలస్యాలు జరుగుతున్నాయో ఈ ఆలస్యాలను కూడా తొలగిపోతానని ప్రవచిస్తున్నాను. వారిసివ్ అని చెప్పండి. ఈ మార్చి 23వ తారీఖు నాడు మిఖాయిల్ ప్రధాన దూత కొన్ని అద్భుతాలు చేస్తాడు. మీరు సాక్ష్యంతో వస్తారు. మీరు కార్యాలు చూస్తారని ప్రవచిస్తున్నాను. నమ్ముచు వాళ్ళు గట్టిగా హరిసివ్ అని చెప్పండి. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట వెళ్ళకండి. ఈ యొక్క వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి. అలాగే ఫేస్బుక్లో ప్రాఫెట్ జేఎంఎస్ పేజ్ ఉంది, లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కండి.
ప్రతి ఆదివారం సిగిన బేతంటలో ఉదయం 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అభిషేకాలు ఉన్నాయి. ఎస్, మీరు పాల్గొనండి. ఈ ఆదివారం రండి. ప్రతి శనివారం నాడు కూడా ఈ సికింద్రాబాద్లో నేను లోతైన ప్రవచన సంస్థ విడుదల కోసం నేను స్పెషల్ పర్సనల్ పండిస్తున్నాను. శుక్రవారం నాడు ఎస్, అలాగే డెలివరెన్స్ కోసం నేను జాబ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. సో కావాల్సిన వాళ్ళు కింద నా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఎస్, ఈ మార్చి 23వ తారీఖు నాడు ఎస్, మిఖాయిల్ ప్రధాన దూత వస్తుండగా ప్రార్థన చేసుకోండి. ప్రభా, నేను బేతల్లోకి వెళ్తున్నాను, నన్ను దర్శించాలి, నన్ను విడిపించాలని చెప్పి ప్రార్థన చేసుకోండి. ఎవరైతే వస్తున్నారో వారికి అనేక కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వారీసి అని చెప్పండి.